తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు కొత్త ఏడాదిగా జరుపుకునే ఉగాది పండుగకు బంగారం ధరలు షాక్ ఇస్తున్నాయి. 22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోలిస్తే 100 గ్రాములకు ఏకంగా 10,500 భారీగా పెరిగింది. ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధర 11,400గా పెరిగింది. ఇక వెండి ధర కేజీకి 3,000 పెరిగింది. 1,14,000గా విక్రయిస్తున్నారు. సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవిప్రకాష్ అందిస్తారు. ప్రసాద్, గుడ్ మార్నింగ్ సునీత. ఓవరాల్ గా మనకు ఉగాది వస్తుంది కాబట్టి, కొత్త ఇయర్ స్టార్ట్ కాబట్టి, మన తెలుగు రాష్ట్రాల్లో 30th రోజు ఉగాది కాబట్టి ఆటోమేటిక్ గా కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుంది. కాబట్టి అందరూ గోల్డ్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ చూపే అవకాశం ఉంది. సో డిమాండ్ కూడా ఎక్కువ ఉండడంతో యాక్టివ్ గా మార్కెట్ డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు యాక్టివ్ గా ధరలు పెరగడం జరుగుతుంది. ఓవరాల్ గా నిన్న ఒక్కరోజే చూసుకుంటే 24 క్యారెట్ల తులం బంగారం 89,160 రూపాయలకు రీచ్ అయిపోయింది. అండ్ 10,500 పెరిగింది. 22 క్యారెట్ల బంగారం అయితే 10,505 పెరిగింది. అండ్ 24 క్యారెట్ల బంగారం వచ్చేసి 11,400 రూపాయలు అయితే పెరిగింది. ప్రజెంట్ స్పాట్ గోల్డ్ చూసుకుంటే ఔన్స్ వచ్చేసి $3,083 ఉంది. అండ్ స్పాట్ సిల్వర్ వచ్చేసి ఔన్స్ 34.48 దగ్గర ఉంది. అండ్ సిల్వర్ ప్రజెంట్ హైదరాబాద్ లో చూసుకుంటే వితౌట్ జిఎస్టీ 9,215 రూపాయలుగా ఉంది. అండ్ సిల్వర్ వచ్చేసి 1,41,000గా ఉంది పర్ కేజీ. యాక్చువల్ గా ప్రజెంట్ గ్లోబల్ వైజ్ కూడా గోల్డ్ అనేది చాలా డిమాండ్ ఉంది. అండ్ డిమాండ్ ఉండడంతో ఆటోమేటిక్ గోల్డ్ రిజర్వ్ అనేది బాగా పెరిగిపోయినాయి. డ్యూ టు ఎందుకోసం అనంటే మనకు గ్లోబల్ ట్రేడ్ నడుస్తుంది. ఎప్పుడైతే అన్సర్టనిటీ ఎక్కువగా ఉంటే ఆటోమేటిక్ సెంట్రల్ బ్యాంక్స్ ఏ దేశానికి ఆ దేశం సెంట్రల్ బ్యాంక్స్ ఏం చేస్తాయంటే గోల్డ్ రిజర్వ్ పైన ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తాయి. సో లాస్ట్ ఒక 6 months నుంచి అన్ని సెంట్రల్ బ్యాంక్స్ ఏ దేశానికి సంబంధించిన ఆ దేశం సెంట్రల్ బ్యాంక్స్ అయితే గోల్డ్ రిజర్వ్ పైన ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేశాయి. అంటే డీగ్లోబలైజేషన్ అనేది ఒకటి బాగా, అంటే మేక్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ యూరప్, మేక్ ఇన్ యుఎస్ అనేది డీగ్లోబలైజేషన్ కారణం. అంటే ఏ కంట్రీకి ఆ కంట్రీ వాళ్ళు అంటే నేషనలైజేషన్ ఎక్కువ అవడంతో డీగ్లోబలైజేషన్ వైపు ఎక్కువగా మళ్ళడంతో సెక్యూరిటీగా ఆలోచించి సెంట్రల్ బ్యాంక్స్ గోల్డ్ మొత్తం రిజర్వ్ గా పెట్టుకుంటారు. సో దాంతో గ్లోబల్ వైజ్ కూడా డిమాండ్ పెరిగింది. అండ్ మన లోకల్ వైజ్ కూడా చూసుకుంటే ఎప్పుడైనా మన ఇండియా గ్లోబల్ ని బట్టే మన ఇండియా కూడా గోల్డ్ అనేది ఆధారపడి ఉంటుంది. సో ఇండియాలో కూడా గోల్డ్ అనేది పెరిగింది. మన తెలుగు రాష్ట్రాలకు వస్తే ఇది పెళ్లిళ్ల సీజన్ ప్లస్ పండుగ ఉగాది అనేది ఇయర్ స్టార్టింగ్ తెలుగు రాష్ట్రాలు కాబట్టి కొనడం అయితే ఎక్కువ స్టార్ట్ చేశారు. ఓవరాల్ గా అయితే ప్రజెంట్ గోల్డ్ 24 క్యారెట్లు చూసుకుంటే 89,160 అండ్ 22 క్యారెట్లు చూసుకుంటే 10,500 అయితే పెరిగింది. 24 క్యారెట్లు చూసుకుంటే 11,400 పెరిగింది. సిల్వర్ వచ్చేసి 3,000 పెరిగింది. ప్రజెంట్ ఎక్కువగా చూసుకుంటే గోల్డ్ ఎప్పుడు పెరుగుతుందంటే జియో పొలిటికల్ టెన్షన్స్ ఏమైనా ఉన్నా, ఇన్ఫ్లేషన్ ఫియర్స్ ఏమైనా ఉన్నా గోల్డ్ ఎక్కువగా పెరుగుతుంది. కానీ అలాంటి సందర్భాలు అయితే ప్రజెంట్ ఎక్కువగా లేవు. రష్యా, ఉక్రెయిన్ అండ్ ఇజ్రాయెల్ కాజా వార్స్ ఉన్నాయి కానీ అవి ముగింపులనే ఉన్నాయి కాబట్టి ఎక్కువ ఎఫెక్ట్ లేవు. ఓన్లీ డీగ్లోబలైజేషన్ అనేది ఎక్కువగా ఎఫెక్ట్ ఉంది. అండ్ గ్లోబల్ ట్రేడ్ వార్స్ అనేది బాగా ప్రజెంట్ ట్రంప్ వచ్చాక గ్లోబల్ ట్రేడ్ వార్స్ అనేది బాగా జరుగుతుంది. సో ఎవరికి వారు సెక్యూరిటీ వైజ్ ఆలోచించి గోల్డ్ ని రిజర్వ్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి డిమాండ్ ఎక్కువ పెరుగుతుంది. సో డిమాండ్ పెరగడం అనేది జరుగుతుంది. ఎప్పుడైనా లిక్విడిటీ పైన నమ్మకం పోయినప్పుడు కమ్యూనిటీ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు దేశాలు కానీ, ఒక ఇన్వెస్టర్లు కానీ, రిటైల్ కానీ, ఇన్స్టిట్యూషన్స్ కానీ. సో గోల్డ్ కి అయితే డిమాండ్ పెరిగింది. మన సైడ్ వచ్చేసరికి ఆటోమేటిక్ ఇండియాలో గోల్డ్ అనేది ఒక ఎమోషన్ కాబట్టి దాన్ని ప్లస్ ఇప్పుడు సీజన్ అండ్ ప్లస్ మన తెలుగు రాష్ట్రాల్లో వచ్చేసి ఉగాది స్టార్ట్ కాబట్టి సో గోల్డ్ అయితే డిమాండ్ బాగా ఉంది. ఆల్ టైమ్ హైక్ అయితే రీచ్ అయిపోయింది. అండ్ ప్రజెంట్ ఈ ఇయర్ 1,00,000 కూడా వెళ్ళొచ్చని ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు. సునీత. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ.